హలో అండి, నమస్తే. వెల్కమ్ టు గృహిణి ఛానల్. నా పేరు లావణ్య. ఈరోజు నేను మా ఇంట్లో చూపించే చెట్టు విరజాజి చెట్టు. నిండా పూలు వచ్చాయి చూసారా? పువ్వులు మొగ్గలతో అసలు చెట్టు నిండిపోయిందండి. చాలా కాడలు బారుగా వచ్చాయి, పెద్ద పెద్ద పూలు పూస్తున్నాయి. ఇవి మన బారుగా సన్నజాజి మొగ్గలు కాగడ మల్లెలు పూసినట్టుగా పూస్తున్నాయండి. మనకు బయట విరజాజులు చాలా చిన్నగా ఉంటాయి. కాడ మనకి తెంపడానికి విసుకొస్తుంది, ఆ పువ్వులు అల్లడానికి చాలా విసుకొస్తుంది. అంత చిన్నగా ఉంటాయి వాటి కాడలు. అలా ఉండకుండా చాలా బారుగా ఇలా చక్కగా కాగడ మల్లెల్లాగా ఉండి మనం అల్లడానికి కూడా సులువుగా ఉండేలాగా ఇలా మొగ్గ పెరగాలి అని అన్నా, పువ్వు బలంగా పెద్దగా పూయాలి అన్న ఒక పని చేయాలి మీరు. మల్లె మొగ్గలు అయిపోయే టైంకి ఈ విరజాజులు స్టార్ట్ అవుతూ ఉంటాయి. అయితే మనకి మల్లె పువ్వులు అనేది మనము డిసెంబర్ ఎండింగ్లో మనం ఆకు దూచుకుంటే జనవరి స్టార్టింగ్ మొగ్గలు స్టార్ట్ అయ్యి సన్నగా మొగ్గలు స్టార్ట్ అయ్యి మనకి ఫిబ్రవరి స్టార్టింగ్లో, జనవరి ఎండింగ్ ఫిబ్రవరి స్టార్టింగ్లో మనకి మల్లె మొగ్గలు స్టార్ట్ అవుతాయి. మనకి జూను స్టార్టింగ్ వరకు అయిపోతాయి. కాబట్టి ఈ 3 months ముందు మనం దీన్ని క్రాఫ్టింగ్ చేసుకోవాలి. ఈ చెట్టుని ఏం చేయాలంటే దీని మొదలు నుంచి ఒక మూరెడు అంత వరకు మనం చూసుకొని చెట్టు సైజుని పట్టేసి దానికి వచ్చిన ప్రతి ఒక్క మండ కట్ చేసేయాలి. ఒక మొదలు మాత్రమే కొంచెం హైట్ ఉంచి మొత్తం కట్ చేసేయాలి. అప్పుడు ఏంటంటే ఈ 3 monthsలో చెట్టు మొత్తం మీకు వెడల్పుగా అయ్యి గ్రోత్ వస్తుంది. చూసారా? ఆ మొదలుకి కొంచెం పైభాగంలో మొత్తం కట్ చేశాను నేను. ఇలా ఇంత వెడల్పు అయింది. దీనికి ఫుల్ నీళ్లు పెట్టాను. ఇక అంతే అండి, చాలా పచ్చగా వచ్చేసింది, బారుగా గుబురుగా వచ్చేసి చక్కగా మొగ్గలు వచ్చేసాయి. ఎంతెంత బారు మొగ్గలు అంటే ఇప్పుడు సీజన్ టైం వరకు చాలా చక్కగా పూస్తుంది. ఇంతే కాదండి, ఈ మొగ్గలు అయిపోయాక మరొకసారి మనం ఏం చేయాలంటే అయిపోయిన గుత్తులు అనేటి మొగ్గలని మళ్ళీ ఒక్కసారి మొత్తం పైన రౌండ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మళ్ళీ ఇంకో రౌండ్ కూడా విరజాజులు పూస్తాయండి. అలానే చేస్తుంటాను నేను. దాదాపు 6-7 years మొక్క మా ఇంట్లో ఉన్నది. ఇంత చక్కగా పూలు పూస్తున్నాయి. పూజకి వాడుకోవచ్చు చక్కగా. దేవుళ్ళకి చాలా ఇష్టం కదండి విరజాజులు, సన్నజాజులు, మల్లె మొగ్గలు. ఇంత మంచి సువాసన పుష్పాలతోటి పూజ చేస్తే కూడా చాలా మంచిది కదా. ఇలా చేసి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో చెట్టు ఉన్నట్లయితే. అసలు చూడండి, అసలు ఎంత ఈజీగా అల్లుకోవచ్చో, ఎంత బారుగా అయ్యాయో చూసారా? దాదాపు ఒక 1/2 kg వరకు పూసాయండి ఫ్లవర్స్. చాలా బాగా పూసాయి. ఇప్పుడు విరజాజుల సీజన్ కదా. ఇలా చేసి చూడండి మీరు. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గృహిణి ఛానల్.